సో గాయస్ ఇట్లా బెజ్జూరు తిప్పుతాడు మనోడు షింపు బ్రో. అట్లనే ఇక మన బ్రో వాళ్ళ ఫ్యామిలీలోకి అయితే ఇక కొత్త మెంబర్ అయితే జాయిన్ అయిపోతుంది ఇప్పుడు. ఇంకా సీజన్ కూడా వస్తుంది, ఇంకా రైతు బిడ్డ అయిపోతాడు ఇక. ఏం లేదు, మనోడిని బిగ్ బాస్ లో పంపించాలి. అన్ని బిగ్ బాస్ పంపించాలంటే అన్న అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అట్లా ఇన్స్టాలో ఫాలో కూడా కానీ అప్పుడైతే నేను బిగ్ బాస్ పోతా, లేకుంటే నేను ఓను. లెట్స్ గో గాయస్, మన షింపుని అయితే బిగ్ బాస్ లోకి పంపిద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ఏంటంటే నేనైతే ఇప్పుడు బెజ్జూర్కి అయితే వెళ్తున్నాను. సో ఎందుకు వెళ్తున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, తమ్నైల్ చూసే ఉంటారు. తెలుసు కదా, మన పల్లెటూరు పాపన్నపేట అబ్బాయి దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో మనోడు మైక్ అయితే ఇస్తా అన్నాడు, అంటే కొన్ని మంత్స్ వాడుకున్నాడు. అయితే ఐఫోన్ తీసుకున్నాడట. సో ఐఫోన్కి కొంచెం హీట్ అవుతుందని, సో ఐఫోన్లో కూడా వాయిస్ క్వాలిటీ బాగానే ఉంటుంది. సో అందుకోసమని సో మైక్ అయితే వాడట్లేదు. నేను అడగకుంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అయితే పెడుతుండే మైక్ అమ్ముతా అని. సో నేను డైరెక్ట్ మెసేజ్ చేసే వరకు అమ్మేస్తా అనేసరికి నేను ఇంకా తీసుకుంటా అన్నాను. సో దానికోసమే, ఆ మైక్ కోసమే నేను బెజ్జూర్కి అయితే వెళ్తున్నాను. నాకు ఇంకా వ్లాగ్స్ తీయడానికి చాలా ఇబ్బంది అయితే అవుతుంది, ఎందుకంటే ఇది మనకు బోయా మైక్ అయితే ఉంది. సో దీని వాయిస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, కానీ ఇది వైర్ కదా, మనం ఎక్కడ క్యారీ చేయలేము. ఇక చేయాలంటే ఇక దాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి. సో మన వాయిస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి సో మైక్ అయితే తీసుకుంటున్నాను. సో చూద్దాం, చెక్ చేద్దాం ఎలా వస్తుందో. సో దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దాం. సో లెట్స్ గో. బెజ్జూర్ మనకి ఇంకా 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఓకే, దగ్గర ఉన్నాము. ఇంకా ఫోన్ చేయలేదు, వచ్చేటప్పుడు ఫోన్ చేసిన. సో బెజ్జూర్లోనే ఉంటాడట మన పల్లెటూరు పాపన్నపేట అబ్బాయి. సో కలుద్దాం, ఓకేనా? సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చూసేయండి ఫుల్ బ్లాగ్. ఓకే గైస్, బెజ్జూర్ దగ్గరికి వచ్చేసాము. ఇది బెజ్జూర్ ఎంట్రీ అన్నమాట. ఎంటర్ అయిపోయాము బెజ్జూర్కి. సో మనోడు ఎక్కడున్నాడో ఫోన్ చేయాలి, ఫోన్ చేసి కనుక్కోవాలి ఎక్కడున్నాడో. మన పాపన్నపేట అబ్బాయి షింబు ఇక్కడెక్కడో ఉంటా అన్నాడు. ఫోన్ చేసి కనుక్కుంటే తెలుస్తుంది ఇక. హాయ్ బ్రో, ఎట్లా మంచిగా ఇంకా మంచిదే, మంచిగా చల్లగా క్యాబిన్ కూర్చున్నావు సిస్టమ్ దగ్గర. ఏం సంగతి మరి? ఎట్లా మంచిగా తెల్లగా అవుతున్నావు? కూలర్ దగ్గర కూర్చుంటే ఎట్లనే అవుతుంది. ఓకే గాయస్, లెట్స్ గో, మాట్లాడేద్దాం. చెప్పు మరి. అంత దూరం నుంచి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకా నేను మధ్యలోకి రమ్మంటారు అనుకున్నా కానీ రాలేదు. వీళ్ళు అక్కడ నుంచి వచ్చాయి కలవడానికి. నేను నీదేనా స్టూడియో? అన్నదా ఇక్కడ నా బెజ్జూరా అన్నది? అవునా? ఓకేనా అనేదా? వాయిస్ క్వాలిటీ చెక్ చేస్తున్నాము ఎలా వస్తుందో చూడండి. సో ఇదే మన హోలీ ల్యాండ్ మైక్ యొక్క వాయిస్ క్వాలిటీ. సో చూద్దాం, చెక్ చేద్దాం ఎలా ఉంటుందో. గాయస్, ఇట్లా జ్యూస్ తాగి వస్తున్నాం. సో మా బెజ్జూర్లో జ్యూస్ బెజ్జూర్లో జ్యూస్ బాగానే ఉన్నది బ్రో, బాగానే ఉన్నది. ఈ మైక్ కూడా బాగుంది. సో గాయస్, ఇట్లా బెజ్జూరు తిప్పుతాడు మనోడు షింపు బ్రో. అట్లనే ఇక మన బ్రో వాళ్ళ ఫ్యామిలీలోకి అయితే ఇక కొత్త మెంబర్ అయితే జాయిన్ అయిపోతుంది ఇప్పుడు. న్యూ మెంబర్. సి గాయస్, అప్కమింగ్ దాంతోనే ఉంటుంది, ఇక మొత్తం దీంతోనే ఉంటుంది. డైలీ వ్లాగ్స్ తీయాలనుకుంటున్నా, మరి అవుతుందో కాదో. మన షింపు బ్రోకి అయితే కొంచెం బాగా బిజీ ఉన్నాడు, ఇంకా సీజన్ కూడా వస్తుంది, ఇంకా రైతు బిడ్డ అయిపోతాడు ఇక. ఏం లేదు, మనోడిని బిగ్ బాస్ లో పంపించాలి. అన్ని బిగ్ బాస్ పంపించాలంటే అన్న అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అట్లా ఇన్స్టాలో ఫాలో కూడా కానీ అప్పుడైతే నేను బిగ్ బాస్ పోతా, లేకుంటే నేను ఓను. లెట్స్ గో గాయస్, మన షింపుని అయితే బిగ్ బాస్ లోకి పంపిద్దాం. ఓకే, ఇప్పుడైతే స్టూడియోకి అయితే వెళ్తున్నాం. ఓకే గైస్, మైక్ అయితే తీసుకున్నా. థ్యాంక్ యూ బ్రో, సక్సెస్ఫుల్గా ముఖ్యానికి ఇచ్చిండు. ఏం లేదు, ఇచ్చేసిన మాట్లాడుకున్నాం బాగాసేపు. డిస్కషన్ జరిగింది, వార్ జరిగింది. ఎవరో ఒకరు నెగ్గాలి కాబట్టి అందుకోసం అని ఇద్దరిలో ఒకరిని అయితే నెగ్గకొట్టినాం.
ఎందుకంటే హృదయాలు గెలిచినాం, ఒకరు విజయవంతులమైన. మనకేం ఇన్కమ్ రావట్లేదు. సో శంభు ప్రో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇన్కమ్ వస్తే కొంచెం పెద్ద మైక్ తీసుకుంటుండే, కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకున్నాం అన్నట్టు, అంతే కదా. నేనే అమ్మదామని స్టోరీ పెడదాం అనుకున్నా, అంత లోపల నువ్వే నాకు మెసేజ్ చేసినావు లింక్ కావాలని. అది అట్లా లింక్ ఎందుకు డైరెక్ట్ అమ్మేద్దామని డైరెక్ట్ తిరిగి కమ్మని ఇట్లా అదృష్టం కలిసి వస్తుంది అప్పుడప్పుడు మనకు. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్. చాలా ఇంత తక్కువ రేట్కి వస్తానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటికి పోయినాక కొడతా అన్న ఫోన్పే. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నేను పక్క పార్టీ తీసుకుంటా. మళ్ళీ బెజ్జురు కదా, నాకు ఎందుకో ఊరు దాటినంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతాడేమో అనిపిస్తుంది. అయితే ఊర్లో అయితే ఉంటాయి కదా, నీ ఊరు నాకు తెలియదు. తెలియదు. కోటలో ఎన్నోసార్లు వచ్చినా కోట నుంచి దగ్గరనే కదా. సో గైస్, ఇప్పుడైతే మైక్ అయితే మేము అమ్మడానికి కారణం ఏంటంటే నా ఫోన్ అయితే ఫుల్ హీట్ అవుతుంది అన్నమాట, అందుకోసం అని అమ్ముతాను. మళ్ళీ బ్రోని మోసం చేసి శంభు బ్రో అమ్మిండు అని అనుకుని నాకు యూజ్ అయితే లేదు కాబట్టి అందుకోసమని అన్నకన్నా యూజ్ అయిద్దని అయితే అమ్మేసిన అనమాట. సో ఇక తక్కువలో కొంచెం ఎక్కువనే తీసుకొని కొంచెం తక్కువలోనే ఇచ్చిన అన్నకు, ఏమనుకోకండి. మనకి ఎట్లా, మనం క్రియేటర్స్ కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. అసలు ఏముండదు మనకు ఫ్రెండ్లీ. ఓకే, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే.